భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఆనాటి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని హామీలు ఇచ్చి ఏ విధంగా కామారెడ్డిలో హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 8 నెలలు గడిచిపోవస్తున్నది. ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ గురించి ఊసలేదు. ఎంతసేపటికి హామీలు ఇవ్వడము పక్కకు పోవడం, గ్యారంటీలు అదేవిధంగా ఎన్నో 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇక హామీలు అయితే లెక్కలేనని హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి ఏ గ్యారంటీ అమలైంది? ఇలా ఏమన్నా మాట్లాడితే దేశం మన రాష్ట్రం అప్పులలో ఉన్నది, మన రాష్ట్రం నీకు తెలియదా? ఈ రాష్ట్రం అప్పులలో ఉన్నదనేది అంతకుముందు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదనేది తెలియదా? ఇలా ఏమన్నా మాట్లాడితే గత ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అప్పులు అయిందనేది విషయం తెలుసు. దాన్ని అధిగమించడానికే కదా నువ్వు ఇవన్నీ గ్యారంటీలు ఇచ్చింది, హామీలు ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్ అని వాళ్ళకందరికీ ఆశ పెట్టి ఈరోజు ఎక్కడ ఎడ్యుకేషన్లో వాళ్ళు చదువుకుందామంటే 10 లక్షల లోన్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. అదేవిధంగా ఇలా బడ్జెట్లో మొండి చేయి చూపెట్టిండు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే 10 లక్షల లోన్ కూడా లేదు. ఇలా బడ్జెట్ చూస్తే అదే విధంగా ఉంది, రిజర్వేషన్ చూస్తే ఈ విధంగా ఉన్నది, ఇలా గ్యారంటీలు చూస్తే ఈ విధంగా ఉన్నది. ఏ విధంగా ఇది ఈ విధంగా ఉంది కాబట్టి ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా కలెక్టరేట్ దగ్గర కూడా మేము ఓబీసీల కోసం 42% రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా మనకు నిధులు కూడా ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా అందరం కూడా ధర్నాలు చేసి కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వచ్చిన 6 నెలలలోపే కామారెడ్డిలో ప్రకటించిండు. 6 నెలలలోపే 42% రిజర్వేషన్లు ప్రకటిస్తాం, అది కూడా కంపల్సరీ 6 నెలలలోపే చేస్తామన్నారు. 6 నెలలు గడిచి 7 నెలలు 8 నెలలు అయింది, ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు. ప్రతి బీసీలకు వాస్తవానికి బీసీలో ఉన్న జనాభా మన టోటల్ జనాభాలో బీసీలో 50% పైన ఉంది. అటువంటి బీసీలకు చిన్న చూపు చూసి మొన్న బడ్జెట్లో కూడా కేవలం 9,200 కోట్లే ప్రకటించిండు. 2,96,000 కోట్ల బడ్జెట్ను 9,000 రూపాయలు ఇవ్వడం అనేది ఎంత చిన్న చూపు. ఈరోజు బీజేపీ బీసీల కోసం కొట్లాడుతుంది. బీసీల పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఖచ్చితంగా బీసీలు అందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా కూడా మొన్న మేము గత వారం రోజుల కింద ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలని ప్రతి ఎంఆర్ఓకి ఇచ్చినాం, అది కూడా స్పందించలేదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ముందు కూడా నిరసన చేస్తున్నాం, శాంతియుతంగా చేస్తున్నాం. ఇది కనుక మేము ఒక నెల రోజుల లోపల ఇట్లా మాకు మళ్ళీ బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ చేసి 42% ఇవ్వకుంటే ఇప్పుడు వాస్తవానికి స్థానిక సంస్థలలో కూడా మీకు స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎలక్షన్లకు వస్తా అన్నాడు. అది కూడా మాటలు మార్చి మాటలు మార్చి అది కూడా చేస్తున్నాడు. నెల లోపల మా కనుక 42% రిజర్వేషన్ ప్రకటించకపోతే నువ్వు ఎక్కడ ఏ వేదిక దగ్గర కామారెడ్డిలో కనుక నువ్వు బీసీ డిక్లరేషన్ చేసి 42% ఇస్తా అని ప్రకటించినవో అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున బీసీ గర్జన చేసి మొత్తం ప్రభుత్వాన్ని కదిలించే విధంగా మేము బీసీలో అందరం ఏకమై చేస్తాం. ఖచ్చితంగా ఇది మేము వార్నింగ్ ఇస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీ తప్పుడు మాటలు మార్చుకొని నువ్వు ఇకనైనా కూడా మాట ప్రకారం నెగ్గాలి. అప్పులు ఉన్నాయి అంటున్నావు, నీకు తెలియదు అప్పులు ఉన్న సంగతి? 7,000 కోట్లు అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి అప్పులున్న సంగతి నీకు తెలియదా? అప్పుడు నువ్వు ప్రశ్నించడం కాదా? నువ్వు వస్తే నువ్వేమన్నా రాష్ట్రానికి ఏమన్నా బాగు చేస్తావని చెప్పి అప్పులు ఉన్నాయి మేమేం చేయాలంటే నువ్వు అప్పులు కవర్ చేయాలి. భారతదేశంలో అప్పు ఉన్నప్పుడు మా నరేంద్ర మోడీ గారు చెప్పలని తీర్చలేడా? అట్లా. నా పేరు బెజ్జంకి పూర్ణాచారి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.